నమస్కారం, భక్తి 360కి స్వాగతం. శ్రావణ మాసం మహిమ. శ్రావణంలో చేయాల్సిన పూజలు, శివుడికి ఇష్టమైన నైవేద్యాలు. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఈ నెలను భక్తి, ఉపవాసం, దానం, జపం, శివారాధనకు అత్యంత శుభప్రదమైన కాలంగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ సోమవారకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. చాలా మంది ఈ నెలలో వ్రతాలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. ఈ వీడియోలో శ్రావణ మాసం ఎందుకు ప్రత్యేకమో, ఈ నెలలో చేయాల్సిన పూజలేమిటో, శివుడికి సమర్పించే నైవేద్యాలు, శ్రావణ సోమవారం వ్రత విధానం, అలాగే సాంప్రదాయం ప్రకారం నిర్వహించాల్సిన చెప్పే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ప్రాంతాన్ని బట్టి, కుటుంబ ఆచారాన్ని బట్టి కొన్ని విధానాలు మారవచ్చు. కాబట్టి మీ కుటుంబ సాంప్రదాయానికి లేదా గురువుల సూచనలకు ప్రాధాన్యం ఇవ్వండి. శ్రావణ మాసం ప్రకృతి పచ్చదనంతో నిండిపోయే కాలం. ఈ కాలంలో శివారాధన, విష్ణు ఆరాధన, అమ్మవారి పూజలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ నెలలో శివుణ్ణి భక్తితో ఆరాధిస్తే ఆధ్యాత్మిక శాంతి, మనోధైర్యం, దైవానుగ్రహం లభిస్తాయని విశ్వాసం. ఈ నెలలో చాలా మంది ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తారు. కొందరు రుద్రపారాయణం, శివ పురాణం, లింగాష్టకం, శివ తాండవ స్తోత్రం వంటి పారాయణాలు కూడా చేస్తారు. శ్రావణ మాసంలో ప్రతి ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి దేవుని ప్రార్థించడం మంచిదిగా భావిస్తారు. శివలింగానికి పవిత్ర జలంతో అభిషేకం చేయడం, అవసరమైతే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో పంచామృత అభిషేకం చేయడం అనేక ప్రాంతాల్లో ఆచారంగా ఉంటుంది. అభిషేకం అనంతరం బిల్వదళాల సమర్పించి ఓం నమ శివాయ మంత్రాన్ని భక్తితో జపించడం సాంప్రదాయం. ఈ నెలలో దేవాలయ దర్శనం, దానం, అన్నదానం, గోసేవ, పక్షులకు గింజలు వేయడం వంటి సత్కార్యాలు కూడా పుణ్యప్రదంగా భావిస్తారు. శివుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు భక్తి అత్యంత ముఖ్యమైనది. సాంప్రదాయంగా పాలు, పండ్లు, కొబ్బరికాయలు, అట్టిపండ్లు, బెల్లం, నువ్వులతో చేసిన వంటకాలు, పాయసం వంటి సాత్విక నైవేద్యాలను సమర్పిస్తారు. ప్రాంతాన్ని బట్టి నైవేద్యంలో తేడాలు ఉండవచ్చు. ముఖ్యంగా ఇంట్లో శుభ్రతతో, పవిత్రతతో తయారు చేసిన సాత్విక ఆహారాన్ని భక్తితో సమర్పించడం గొప్పదిగా భావిస్తారు. శ్రావణ సోమవారం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి. ఇంటి పూజ మందిరంలో లేదా సమీప శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయవచ్చు. బిల్వదళాలు సమర్పించి శివాష్టోత్తర శతమానవళి, లింగాష్టకం, మహామృత్యుంజయ మంత్రం లేదా పంచాక్షరి మంత్రం జపించవచ్చు. కొంతమంది రోజంతా ఉపవాసం పాటిస్తూ ఉంటారు. మరికొందరు పండ్లు, పాలు వంటి పలహారం తీసుకుంటారు. ఇది కుటుంబ సాంప్రదాయం లేదా ఆరోగ్య పరిస్థితిని బట్టి మారవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కఠిన ఉపవాసాలు చేయకుండా వైద్య సలహా మేరకు వ్యవహరించడం మంచిది. ఇక అలాగే సాయంత్రం దీపారాధన చేసి శివుని ప్రార్థించి నైవేద్యం సమర్పించి తర్వాత ప్రసాదం స్వీకరించడం అనేక కుటుంబాల్లో కనిపించే ఆచారం. కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఈ నెలలో అనవసర కోపం, అబద్ధం, ఇతరులను అవమానించడం, దుర్భాషలు మాట్లాడడం, హింసాత్మక ప్రవర్తన వంటి వాటిని నివారించాలని చెప్తారు. అలాగే మద్యం, ధూమపానం వంటి హానికర అలవాట్లను దూరంగా ఉండాలని, సాత్విక ఆహారం తీసుకోవాలని చాలా మంది పాటిస్తారు. ఇవి మతపరమైన సాంప్రదాయాలు. ప్రాంతం, కుటుంబం, ఆచారం ఆధారంగా వీటిలో తేడాలు ఉండవచ్చు. ఇక ఈ పవిత్ర మాసంలో దానం చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, గోసేవ, వృద్ధులకు సాయం చేయడం, మొక్కలు నాటడం, పవిత్ర గ్రంథాల పారాయణం చేయడం వంటి సత్కారాలలో చేయడం ఆధ్యాత్మికంగా ఎంతో శ్రేయస్కరమని విశ్వాసం. భక్తితో చేసిన చిన్న సేవ కూడా గొప్పదిగా భావించబడుతుంది. శ్రావణ మాసం అనేది కేవలం ఉపవాసాలు నెల మాత్రమే కాదు. ఇది మన మనస్సును పవిత్రంగా మార్చుకునే, మంచి ఆలోచనలు అల్పరించే, దైవ స్మరణలో గడిపే పవిత్ర సమయం. శివుణ్ణి ఆరాధించడమే అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు. నిజాయితీగా జీవించడం, ఇతరులకు సహాయం చేయడం, వినయంగా ఉండడం కూడా శివభక్తి యొక్క ముఖ్యమైన భాగమే. పరమశివుని కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ, హర హర మహాదేవ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.